పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, సమస్తమునకు కారణభూతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నేను స్తుతించి ఆరాధించి నీ నామమును గణపరచడానికి, నీ నామమును కీర్తించడానికి, నీ నామమును మహిమపరచడానికి మా మధ్యకు దిగి వచ్చిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని పరిశోధించువాడా, మమ్మల్ని చూస్తున్న దేవానికి వందనాలు. ఈ యొక్క దినములో నీ సన్నిధిలో గడపడానికి కృప చూపించిన విధానముకై నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కోరికను మేము ప్రారంభించుండగా మహిమతో మా మధ్యకు మీరు దిగిరండి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మా పట్ల అనేకమైన కార్యాలు మీరు జరిగించబడేలాగా కృప చూపించి నీ యందు విశ్వాసంతో స్థిరబుద్ధులు కలిగి ప్రభువా మేము నిలకడగా ఉండబడటానికి కృప చూపించండి తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్ర. నీ మహిమతో మా మధ్యకు దిగి వచ్చిన విధానముకై నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని పరిశోధించి సమస్త కార్యాలు తండ్రి నీ చేతులకు అప్పచెప్పుచుండగా నీ విడుదల ప్రభువా, నీ సొత్తైన నీ జనాంగాన్ని నీ సన్నిధిలోనికి రాబడేలాగా కృప చూపించండి. అయా, ఒక్కొక్కరిని తండ్రి పేరు పేరున ప్రభువా అయా నీ సన్నిధిలోనికి రాబడేలాగా కృప చూపించి నీ మహిమతో నింపండి నాయన, నీకు వందనాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యాల ద్వారా నీ బిడ్డలు నీ నామమును మహిమపరచుకోబడటానికి కృప తెప్పించి నీవే మాకు సహాయము చేయండి నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ యందు విశ్వాసముతో మేము ముందుకు సాగుచుండగా మా స్థుతుల పైన నువ్వు ఆసీనుడివై మా మధ్యకు దిగిరమ్మని నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. పాటలు పాడుకొని యేసయ్య నామాన్ని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా
చేసెద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివసము చేసెద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గణమెత్తి నీ కీర్తిని పాడేదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గణమెత్తి నీ కీర్తిని పాడేదా. నజరేయుడా ఆకాశ గగనాలను నీ జనతో కొలసితివి. ఆకాశ గగనాలను నీ జనతో కొలసితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గణమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా అగాధ సముద్రాలకు నీ వెల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీ వెల్లలు వేసితివి. జనములలో బడి నే వెళ్ళినా, జనములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గణమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా సీయోను శిఖరార్థము నీ సింహాసనమాయెనా. సీయోను శిఖరార్థము నీ
నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము ఏనని గణమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారిదను. శోధింపబడిన మీదట సువర్ణమై మారిదను. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడబాయన బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడబాయ కడకు నా బ్రతుకునా. గురిలేని తరుణాలు ఎరువగా నా ఎదుట నిలిచేవా నా ప్రభు. గురిలేని తరుణాలు ఎదుగగా నా ఎదుట నిలిచేవా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. స్తోత్రం. హల్లెలూయా. జలముల బాడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బాడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ జ్వాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ జ్వాలవు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా
స్తోత్ర స్తోత్ర స్తోత్ర. అందరూ చప్పట్లు కొడుతూ స్తోత్ర స్తోత్ర స్తోత్ర. విశ్వాసనావసాగుచు పయనించే సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించే సమయాన నా ప్రభు, సాతాను సునిగాలి రేపగా నా ఎదుట నిలిచేవా నా ప్రభు, సాతాను సునిగాలి రేపగా నా ఎదుట నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు,
వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మొసలే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంత దొల్లే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంత దొల్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, రొమ్ము కొట్టు ఏడ్చే రోజు, గుండె బాదు కొట్టే రోజు, ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ఓ పాపి యోచించవా, నీ జీవితము మార్చుకో, బలముందని పడకుమా, ధనముందని దగా పడకుమా, బలముందని బగా పడకుమా, ధనముందని దగా పడకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంత దొల్లే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంత దొల్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు,
ప్రియమైన ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని జుంటె తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమ అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా జుంటి తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమ అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవు హృదయలో నీవే నా మనసులోన నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవే
ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి దేవుని సన్నిధిలోకి వచ్చి సాక్ష్యాలు చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుడు చేసిన మేలులు ఆయన యందు విశ్వాసము కలిగిన వారమై ఆయన చేసిన మేలు మరొక ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. మేలు మరొక
హల్లెలూయా. అందరం లేచి నిలబడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనసారా ఆరాధించుకుందాం. అలాగే లేచి నిలబడినప్పుడు కీర్తనలో నుండి మూలవాక్యం చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. కొంచెం వాల్యూమ్ తగ్గించాలంటే సరిపోద్దా? స్తోత్ర. కొంచెం హల్లెలూయా. కీర్తనలు దావీదు రాసిన కీర్తన 20వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. ఏంటట? పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనును గాక. హల్లెలూయా. ఆ టైటిల్ కూడా అదే పెడతాం జరిగింది. సహాయము చేసేవాడు దేవుడు. దాన్ని అందుకునేది ఎవరయ్యా అంటే మనము. హల్లెలూయా. పరిశుద్ధులమైన మనము ఆయన సన్నిధిలో పరిపూర్ణులుగా ఉండాలయ్యా అంటే ఆయన సన్నిధిలో, ఆయన స్థలములో ఆయన ఆరాధిస్తేనే. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి. ఒకరినొకరిని ఎవరిని చూడొద్దు. ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో యేసయ్యను మనసారా ఆరాధించువారమై ఉన్నాం. హల్లెలూయా. నా జీవిత భాగస్వామి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నీకే సమృద్ధిగాని కృపను పంచవు. నా యేసు రాజా కృపా సాగరా, అనంత స్తోత్రార్హుడా. నా యేసు రాజా కృపా సాగరా, అనంత స్తోత్రార్హుడా. నాది అందరు స్తోత్ర. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగాని కృపను పంచవు. నా యేసు రాజా కృపా సాగరా, అనంత. అందరూ తప్పులు కొడుతూ నా యేసు రాజా కృపా సాగరా, అనంత స్తోత్రారుడా. జీవిత భాగస్వామి నీవు, ఆయన దయా సంకల్పమే మనల్ని ఆయన పరిశుద్ధ స్థలములోనికి నడిపించినది.
కను సైగలే ధైర్యపరచినవి నీదు అడుగులను నాకు త్రోవను చూపినది నీ దయగల సైగలే ధైర్యమే అచినది నీదు జాడలే నాకు త్రోవను చూపినది నీ రాజుని పౌనిగన మార్చితివి. అందరు కలిసి నీ రాజ పౌనునిగా నన్ను మార్చితివి నీ సైన్యములో నన్ను చేర్చితివి నీ సైన్యములో నన్ను చేర్చితివి నీ ఐవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు ఉన్నావు నీవు ఇంకే అందరూ చప్పలు కొడుతూ దయగల మాటలే చేరదీచినవి నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నది అందరూ సర్వెంట్ పాడాలి నీ దయగల మాటలే చేరదీసినవి నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నది నీ కృపయే ధ్వజముగా నాపై నింపితివి నీ విందుశాలలో నన్ను చేర్చితివి నీ కృపయే ధ్వజముగా నాపై నింపితివి నీ విందుశాలలో నన్ను చేర్చితివి నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నా జీవిత భాగస్వామి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నీ దయగల తలంపులే రూపునిచ్చినది నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నది నీ దయగల తలంపులే రూపునిచ్చినది నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నది నీ చిత్తము నాలో నెరవేర్చుచున్నావు నీ అంతఃపురములో నన్ను చేర్చుదు నీ
కొట్లాలి. నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రాలుడా. నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రాలు. చప్పట్లు కొడుతూ కొట్లాలి. నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రాలుడా. నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రాలుడా. అనంత స్తోత్రాలుడా. నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రాలుడా. నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రాలుడా. నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రాలుడా. అనంత స్తోత్రాలుడా. నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రాలుడా. అనంత స్తోత్రాలుడా. అనంత స్తోత్రాలుడా. అనంత స్తోత్రాలుడా. నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రాలుడా. అనంత స్తోత్రాలుడా. నీ చిత్తము నాలో నెరవేర్చుచున్నాను. నీ దయగల సరు సైగలే రూపునిచ్చినది నీదు లీలలలో నాను నీవు ఉన్నది. నీ చిత్తము నాలో నెరవేర్చుచున్నావు. నీ చిత్తము నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో తను చేర్చితివి. నీ చిత్తము నాలో నెరవేర్చుచున్నావు. 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 నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రాలుడా. అందరూ అదే మాట. నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రాలుడా. నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రాలుడా. అనంత స్తోత్రాలుడా. అనంత స్తోత్రాలుడా. అనంత స్తోత్రాలుడా. అనంత స్తోత్రాలుడా. అనంత స్తోత్రాలుడా. నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రాలుడా. అనంత స్తోత్రాలుడా. అనంత స్తోత్రాలుడా. అనంత స్తోత్రాలుడా. అనంత స్తోత్రాలుడా. అనంత స్తోత్రాలుడా. అందరు రెండు చేతులు ఆకాశం పెట్టండి. అందరు రెండు చేతులు ఆకాశం పెట్టండి. అనంత స్తోత్రాలుడా. నీ చిత్తము నాలో నెరవేర్చుచున్నావు. నీ విందుశాలలో నన్ను చేర్చితివి. నీ రాజపౌరునిగా నన్ను మార్చితివి. నీ సైన్యములో నన్ను చేర్చితివి.
నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా. ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకుని స్తోత్రం. వాక్య నిమిత్తం ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థించండి. స్తోత్రం. స్తోత్రం 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 నాయన. గొప్ప దేవానికి వందనాలు అయ్యా. నీ కుమారుని నాయన మీరు ప్రేమించి మీరు చేసిన ఉపకారాల్లో దేనిని మరొక బిడ్డ స్వరాన్ని మీరు ముట్టండి, తాకండి, దర్శించండి అయ్యా. అనేక ప్రాంతాల వాళ్ళు ప్రభా ఆ వాక్యం వింటున్నారంటున్నారు ప్రభా. తెలివి జ్ఞానం ఇచ్చి ఆ వాక్యం ఆ బిడ్డల హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం తెచ్చి దీర్ఘాయుష్మంతుడిగా చేయమని యేసయ్య నామమున నేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. కూర్చుందా? అందరూ కూర్చుందా? స్తోత్రం. హల్లెలూయా. గడిచిన 16 రోజులు యేసయ్య మనల్ని కాపాడి మనల్ని రక్షించి ఈ మాసమంతయు 16 రోజులు ఈ రోజుకి, ఈ మాసములో ఇంచుమించు సగం రోజులు దాటిపోయాయి. 6వ మాసంలో ఈరోజు వరకు ఆయన మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. గడిచిన దినాలన్నీ ఆయన కృపాక్షేమములై మనల్ని దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి ఆయన మనల్ని నడిపించిన విధానం బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన చేసిన ప్రతి ఒక్క పనులకై దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన మనల్ని నడిపించిన విధానముకై దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. పక్కన హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ సియోను ప్రార్థన విశ్వాస మినిస్ట్రీస్ తరపు నుండి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. లైవ్లో ఉండబడ్డ బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి. మళ్ళా వ్యవసాయం పొలం పనులు అవి ఇవి ప్రారంభిస్తున్నాము. అది కాకుండా రైతులు కూడా వర్షాల కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దాని నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. సకాలంలో కూడా మనకి దేవుడు అనుగ్రహించాలి. హల్లెలూయా. ప్రభుత్వం మారింది, రోజులు మారాయి.
అంతకు ముందులాగా లేదు. ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా అధికారం నిమిత్తమని ఏవేవో జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి ఇదైతే మనకు తెలియదు కానీ దేవుని చిత్తానుసారముగా మనము నడుచుకోబడిన వారమై ఉండాలి. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధ గ్రంథాలలో అనేకమైన మారులు చెప్పబడిన మాట ఏంటంటే సహాయము. అది ఎవరి వలన సహాయము కలుగుతుందయ్యా అంటే దేవుని వలనని గడిచిన దినాల్లో మీకు నేను చెప్పాను. కానీ వేరొక కోణంలో పరిశుద్ధాత్ముడు ఈరోజు మీతో మాట్లాడబోచున్నాడు. హల్లెలూయా. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి కీర్తనలు 20వ కీర్తన 2వ వచనం చదువుతున్నప్పుడు అందరూ జాగ్రత్తగా గమనించండి. బైబిల్ తెచ్చిన వారు బైబిల్ చూడండి, తేని వారు శ్రద్ధగా వినండి. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. ఎవరట? దేవుడు ఆయన మనల్ని ఆదుకోవాలంటే ఆయనకు ఒక పురం ఉంది, అదే సియోను. అందుకనే ప్రతి ఒక్క విషయములలో ప్రతి ఒక్క సమయంలో మేము చెప్పేది అంటే దేవునికి మనం మొరపెట్టాలి, ఎలుగెత్తి మొరపెట్టాలి. ఏ సమయంలో మనిషి ఎలుగెత్తి తన స్వరమును దేవునికి వినిపిస్తాడయ్యా అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ప్రకారం అయితే ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన పరిశుద్ధ పర్వతములో నుండి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడని దావీదు కీర్తనలో రాయబడింది. ఎక్కడి నుంచి ఆయన మనకు సహాయం చేస్తాడయ్యా అంటే ఆయన సియోనులో నుండి మనకు సహాయము చేయవాడు. ఆయన పురములో నుండి మనల్ని సమృద్ధి అయిన సహాయము చేయవాడు ఎవరయ్యా అంటే ఆయనే, యేసయ్యే సమృద్ధిగా సహాయం చేస్తాడు. మనుషుల సహాయం మనం కోరుతూ ఉంటాం. మనుషుల విధానం ఎలా ఉంటుందో నేను గడిచిన దినాల్లో చెప్పాను. కానీ దేవుని యొక్క మందిరములోనికి, దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలములోనికి వస్తే మనకు ఏం కలుగుతుందయ్యా అంటే సహాయం కలుగుతుంది. అందుకని అన్నాడు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. ఆయన పరిశుద్ధమైన స్థలంలోనికి మనకు వెళితేనే సహాయం కలుగుతుంది. అందుకనే ఆ సహాయం కలగాలయ్యా అంటే మనం ఏం చేయబడి ఉండాలయ్యా అంటే మొట్టమొదటి మాట చూడండి, కీర్తనలు 3వ అధ్యాయము 4వ వచనం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతములో నుండి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచి నీకు సహాయం చేయాలి, ఎక్కడి నుండి ఆయన ఆదుకుంటాడయ్యా అంటే ఆయన పరిశుద్ధ స్థలంలోనికి. నా మాటలు ఈరోజు జాగ్రత్తగా వినాలి మీరు. ఆయన సహాయం చేయాలనుకుంటే చేయిస్తాడు. కానీ నువ్వు ఎక్కడ ఉండాలి? ఆ పరిశుద్ధ స్థలములో నీవు ఉండాలి. నా భార్యాభర్తలంటే ఎవరో కుటుంబానికి మూల స్తంభం, బిడ్డలు పునాదులు వంటి వారు. అందుకనే ఆ స్తంభాలు కోల్చబడి ఆ కుటుంబాలు ఏ విధముగా నాశనమైపోతున్నాయి అంటే దేవుని యొక్క సన్నిధికి రాపోవటాన్ని వలన. అందుకనే భార్యాభర్తలు దేవుని సన్నిధిలో ఉండాలి. అంతేగాని భర్త దేవుని సన్నిధికి వెళ్ళాడని, భార్య దేవుని సన్నిధికి వెళ్ళిందని అది కాదు. మా ఆవిడ వెళ్తుందిలే దేవుని సన్నిధికి, అది కాదు. దేవుని సన్నిధికి కుటుంబాలుగా కలిసి వెళ్ళాలి. నేను ఎప్పుడు చెప్పినదే చెప్తాను. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సన్నతిస్తున్నా. ఒక్కడు కాదట, తన కుటుంబంలో ఉన్నవారు కోసము వారి కుటుంబంలో ఉన్నవారందరూ ఏం చేస్తున్నారయ్యా అంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు.
దేవుణ్ణి స్తుతిస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళాలి దేవుని సన్నిధికి, పిల్లలను కూడా తీసుకొని వెళ్ళాలి. అది జ్ఞాపకం చేసుకోండి. నా భార్య వెళ్తుందిలే, నా బిడ్డలు వెళ్తున్నారులే, నేనే ముందులే అనుకునేది అది పొరపాటైన విషయం. ఇక నుంచి నువ్వు తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో, ఈ రోజు నుంచి నీకు తెలియబడిన మాట, నువ్వు ఇక నుంచి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. అలాగే తెలియకే నేను ఎన్నో సంవత్సరాలు నేను వ్యర్థమైన జీవితంలో, పనికిమాలమైన జీవితంలో నేను జీవించి ఉన్నాను. నా కోసము నా తల్లి, నా భార్య, నా సహోదరులు, నా అక్క చెల్లెలు ఎంతోమంది ప్రార్థన చేశారు. ఒక్క బిడ్డే దేవునికి సమర్పించబడిన వాడే వీడేంటి లోకములో పడిపోయాడు, లోకాశలలో పడిపోయాడు, లోక తలంపుల్లో పడిపోయాడు, లోక ఉద్దేశాల్లో పడిపోయారని వారు ఎంతగా అంగలారిస్తే ఆ ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. ఆ మొర దేవుడు ఆలకించబడి ఉన్నాడు. 2014 మా తండ్రి చనిపోవటం వల్ల సంఘం ఏమైపోద్దో, సంఘ పరిస్థితి ఏంటో అని మేము అడిగినప్పుడు దేవుడు మాకు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు. ఆ సేవా భారం అనేది, సేవా పరిచర్య అనేది చెయ్యాలి. అందుకనే ఒక మాట అంటున్నాడు చూడండి, కీర్తనలు 73వ కీర్తన 16వ అధ్యాయము 17వ వచనం. అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఏంటట దేని గురించి? అంతము గురించి. దేని గురించి అయ్యా అంటే అంతం. ఏమైపోతామో, మన కుటుంబాలు ఏమైపోతాయో, నా భర్త ఏమైపోతాడో, నా బిడ్డలు ఏమైపోతారని దాని గురించి తెలిసినప్పుడు ఏం జరిగిందట? అక్కడ రాయబడినమాట, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి. అక్కడ రాయబడిన మాట చూడండి, ఇంకా పైన కొంచెం మాట చూడండి. అయినను ఇలాగ ముచ్చటింతునని నేను అనుకొనిన ఎడల నేను నీ కుమారుల వంశమును. ఇంకా 16వ వచనం. అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమున గురించి ధ్యానించు వరకు నాకు ఆ సంగతి నాకు ఆయాసకరం. ఏం కలిగింది అయ్యా అంటే బాధ కలిగిందట. నువ్వు పరలోకములో ఉంటావు, దేవుణ్ణి నమ్ముకున్నందుకు నువ్వు పరలోకంలో ఉంటావు. నీ జత పనివాడైనా నీ భర్త ఎక్కడ ఉంటాడంటే నరకములో ఉన్నప్పుడు నీకు బాధ అయ్యేదా? ఈ వాక్యము గురించి నేను ధ్యానించినప్పుడు ఎంతో ఆయాసపడ్డాను, ఎంతో బాధపడ్డాను. నేను రక్షింపబడ్డాను, నా భార్య రక్షింపబడితే కాదు, నా బిడ్డలు కూడా రక్షింపబడాలి కదా. అదే రక్షణ జీవితమై ఉన్నది. తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించమాకండి, బాప్తీసం తీసుకుంటేనే తండ్రి యొక్కకు మనము చేరగలుగుతాం. రక్షణ వేరు, మారు మనసు వేరు. అది జ్ఞాపకం చేసుకోండి. రక్షణ మన జీవితాల్లోనికి వస్తేనే దేవుని యొక్క పరిశుద్ధతలో మనం ఉంటాం. మారు మనసు వేరు. మారు మనసు అనగా పాప నిమిత్తము ఆయన మనల్ని మార్చబడిన వాడై ఉన్నాడు. అది ఇప్పుడు ఈ వాక్యం సంబంధించింది కాదు. అందుకని అన్నాడు, నాకు ఆ మాట తెలియగా నాకు ఆయాసపడి తిని. మరి మీ కుటుంబాలకు బాధ ఎట్లేదా? తిడతాడేమో, ఒకరోజు తిడతాడేమో, 2 రోజులు తిడతాడేమో. అయ్యా ప్రార్థనకు రాయ్యా అంటే ఓపుకున్నంతసేపు కొడతాడేమో. ఎప్పుడో ఒకప్పుడు జాలి కలుగుతుంది. అరే మా భార్య ఇన్నిసార్లు అడిగిందే, దేవుని యొక్క మందిరమునికి నేను వెళితే ఏమైద్దని వచ్చి కూర్చున్నప్పుడు దేవుని యొక్క వాక్యము అతనిని బ్రతికించదా? హల్లెలూయా. ఆ మాట తెలియగా ఏం జరిగిందట అక్కడ? అంతము గురించి నాకు ఆయాసకరముగా ఉన్నది. నాకు బాధ కలిగినది. మనము మన జీవితాల్లో మనము ఏది కోల్పోతున్నామో అది తెలియట్లేదు. ఎక్కడో మూల
ప్రాంతాలలో మూల ప్రదేశాల్లో ఉన్నారు, దూర ప్రదేశంలో ఉన్నవారు కూడా దేవుని సన్నిధికి వస్తున్నారు. ఇక్కడున్నవారు దేవుని సన్నిధి దగ్గర ఉన్నవారు దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నారు. ఏముందులే వెళ్దాములే, ఏముందులే దేవుని గురించి మాకు తెలియదా, మా చిన్నప్పటి నుంచి మేము దేవుని గురించి తెలుసుకొని ఉన్నామని నువ్వు కాల ఆయాసపడి ఉంటున్నావేమో. కానీ పరిశుద్ధ స్థలమునకు ఆయన సహాయము చేయబడి ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ స్థలములోనికి నడిచి వస్తేనే, పరిశుద్ధ స్థలములోనికి నువ్వు వస్తేనే ఎలుగెత్తి దేవునితో, అందుకే నేను చెప్పేది, ఆరాధన చేసినప్పుడు ఎలుగెత్తి మన స్వరాలు వెత్తాలి. బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఆపుకోలేని మాటలు మనలో నుండి తన్నుకు వస్తాయి. ఎలుగెత్తి నేను నా బాధ పోవాలయ్య అంటే ఏం చేయాలయ్య అంటే ఎలుగెత్తి నువ్వు అరవాలి. అప్పుడప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. వాడు కోపం వచ్చి ఏం చేయాలి తెలియక రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి రైలు వెళుతుండగా పెద్దగా అరిచాడంట. దేనికయ్యా అంటే ఆ సౌండ్కి, వీడు అరిసే సౌండ్కి ఏంటట, ఎవరికి తెలియదని. ఎందుకనంటే జనాలు అరిస్తే ఏంట్రా వీడు ఎలా అరిచాడు, వీడికి ఏమైంది, వీడికి మైండ్ పోయిందేమో అని అప్పుడప్పుడు హేళన చేస్తూ ఉంటారు మనుషులు. పరిశుద్ధ స్థలములోనికి వెళితేనే సహాయము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూడండి, కీర్తనలు 37వ కీర్తన 27వ వచనం. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలయనగా 37వ కీర్తన 37వ వచనం. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. చూడండి, ఒకడైనను అపరాధులు నశించిపోతారయ్యట. భక్తిహీనుల సంతతి నిర్మూలమగుతుందట. భక్తిహీనులు, దేవుడు ఉన్నాడంటే నాస్తికములో పడి దేవుడు ఉంటే ఏడి నాకు కనపడమను. నాస్తికం కాదా ఇది? దేవుడిని కనపడటానికి నువ్వు ఎంత వాడవు, ఎంత దానవు నీవు. ఏం ప్రశ్నలు వేస్తారో తెలియదు కొంతమంది. ఇప్పుడంతా బాగా ఎక్కడ ఏమైపోయిందంటే ఈ ప్రపంచం, దేశం, పట్టణాలు ఏమైపోయాయంటే సరదాకి జోకులకు ఎదుటివాడిని హేళన చేయటానికి ఇది ఎక్కువైపోయింది. అందుకే ఎందుకయ్యా అంటే జనం ఏం చూస్తున్నాయా అంటే కామెడీ చూస్తున్నారు. ఈటీవీలో వీటిలో వస్తాయి కదా డబుల్ మీనింగ్ డైలాగులు, కామెడీ, ఇవి చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దేని నిమిత్తమయ్యా అంటే సరదా కోసం. ఒక సరదా ఎంతమంది ప్రాణాలు తీస్తుందో తెలుసా? నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు వాడు. వీడి దగ్గర పనిచేసిన వాడే, వీడి దగ్గర ఉన్నవాడే సరదాకి ఏం చేస్తారు, వీడిని గొడవ చేస్తూ ఉంటాడు. యజమాన్ని ఎలాగుంచాలి, దాసుడు ఎలాగుంచాలి? ఘనమైన స్థానంలో ఉంచాలి. అంతేగాని దాసుని దించివేసి నీవు ఘనమైన స్థానంలోకి వెళ్ళకూడదు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు కింద చూడండి, ఇంకో మాట రాయబడింది చూడండి, 28 వచనం. యెహోవా నీతిమంతులకు 39. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు నేను ఆయనే వారికి ఆశ్రయదుర్గము.
చదవండి, మింగేస్తారేంటి? చదవండి. యెహోవా వారికి సహాయుడై, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక, వారు యెహోవాన శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించు. హల్లెలూయా. ఏం చేస్తాడట ఆయన? భక్తిహీనులలో నుండి ఆయన వారిని రక్షిస్తాడు. హల్లెలూయా. ఎలాగయ్యా అంటే విడిపించి రక్షిస్తాడు. ఆ బంధకాలలో నుండి, ఆ యొక్క ఇబ్బందుల్లో నుండి సహాయము చేసి నిన్ను రక్షించువాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం. మరియు లెబానోను నందు మ్రానులు కొట్టుటకు. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 8వ వచనం. వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టగా నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదు అని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడినది కదా. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారిని అమ్మోనీయులతోనూ. హల్లెలూయా. ఇక్కడ జరిగింది ఏంటయ్యా అంటే యెహోషాపాతు అమోరీయులను, మోయాబీయులను, అమోరీయులను, యెబూసీయులను ఇక్కడ ఏం చేశారయ్యా అంటే దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. 3 జాతులు కలిసి యెహోషాపాతు మీదకి వస్తే యెహోషాపాతు ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలము దగ్గరికి వెళ్ళి, దేవుని యొక్క పరిశుద్ధమైన ఆ స్థలము దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నాడయ్యా. ఏమని మొరపెడుతున్నాడంటే, వారు అందులో చేరి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరములోనికి ఎదుట నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టితిమి, నీవు ఆలకించి రక్షించితివి. హల్లెలూయా. ఎక్కడ మొరపెట్టాలయ్యా అంటే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి. మొరపెట్టే సమయం ఎప్పుడయ్యా అంటే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టే సమయం. అందుకని అన్నాడు, ఎక్కడికి మనం ఆరాధించే సమయంలో ఆరాధించాలి, మొరపెట్టే సమయంలో మొరపెట్టాలి. నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అది వేరు, ఆ ప్రార్థన వేరు, ఈ మొర వేరు. నువ్వు ఎక్కడ మొరపెట్టాలయ్యా అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. నీకు శ్రమ వచ్చింది, నీకు ఇబ్బంది వచ్చింది, నీకు బాధ వచ్చింది, నీకు కరువు వచ్చింది, నీ మీదకి అనేకమైన దండు ఎత్తొచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ప్రార్థన చేయాలయ్యా అంటే దేవుని మందిరంలో నువ్వు ప్రార్థన చేయాలి. అందుకని రాజమండ్రిలో వసన మినిస్ట్రీ జాన్విస్లన్న ఒక ప్రార్థనా గృహపురం కట్టించబడటానికి కారణం ఏంటి అంటే ఏది వచ్చినా కొంతమంది జనాంగం ఆ సన్నిధిలోకి వెళ్ళి ఆ ప్రార్థనా ధూపం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయవారు ఉన్నారు. దేవునికి మొరపెట్టే సమయం వేరు, దేవునితో మనము గడిపే సమయం వేరు, దేవునితో మనము సంభాషణ చేసే సమయం వేరు. ఆ సమయాలు మనం ఎత్తించుకోవాలి. మొరపెట్టే సమయంలో మొరపెట్టాలి, ఎలుగెత్తే సమయంలో ఎలుగెత్తి దేవునికి ఆరాధన చేయాలి. అందుకని ఆయన అంటున్నాడు, దేవుని యొక్క మందిరం దగ్గరికి వెళ్ళి సహాయం కోరుతున్నాడు యెహోషాపాతు. ఆ సహాయం కోరినప్పుడు దేవుడు చూస్తూ ఊడుకుంటాడా? మనుషులైతే అయ్యో నాకు ఇది సహాయం, ఇదిగో నీ రథాలు ఉన్నాయి, ఈ బంగారం ఉంది, ఇది తీసుకెళ్ళి అంటారు. కానీ ఎవరైనా మనల్ని కొట్టడానికి వచ్చినప్పుడు ఆపేది ఎవరో? అక్కడ ఉన్నవారే. తర్వాత అతను కూడా ఆపపోతే ఏమైపోతాయి? దేన్ని బట్టి మనం సహాయం కోరుతామయ్యా అంటే దేవుడు మనకు సహాయం చేసేది ఎలాగయ్యా అంటే ఆయన పరిశుద్ధ స్థలములోనికి మనం వెళితే ఆయన సహాయం చేస్తాడు.
ఆయన సహాయం చేస్తాడు. అందుకని ఇంకో మాట కూడా చూడండి, ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకనయ్యా అంటే అతని సొత్తు, అతని జనాంగం, అతని ప్రజలు పాపం చేశారని తెలుసుకొని ఎక్కడికి వచ్చి ప్రార్థన చేశారయ్యా అంటే దేవుని యొక్క మందిరములోనికి రాకుండా ఆ యొక్క ద్వారము ఎద్దు నిలబడి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి. ఎజ్రా 10:1 చూడండి. ఎజ్రా 10:1 ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాగిలపడి, ఎలాగట? సాష్టాంగపడుచు. ఎలాగా? సాష్టాంగపడి పాపమును ఒప్పుకున్నాడట. ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయుల పురుషులు, స్త్రీలు, చిన్నవారు. ఎవరట ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. పురుషులు, స్త్రీలు, చిన్నవారు, మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్వగా ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్య ఎజ్రాతో ఇట్లనెను. చూడండి, మేము పాపం చేసాం. నువ్వు తప్పు చేసానని ఒప్పుకో, చేయలేదంటే చేయలేదని ఒప్పుకో. అందుకని పరిశుద్ధ గ్రంథంలో రాబడిన మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు తప్పు చేసావా? అవునయ్యా నేను తప్పు చేశాను. ఎజ్రా సాగిలపడ్డాడట దేవుని యొక్క మందిరము ఎదుట. మనం దేవుని మందిరంలోనే సాగిలపడమంటే, కాసేపు మోకాళ్ళు ఏమంటే, కాసేపు కూర్చోమంటేనే పాస్టర్ గారికి ఏముందిలే ఆయన చెప్తాడు. ఆచరించేది మనం కదా. మేము చేస్తేనే మీకు చెబుతాం, అది మీకు జ్ఞాపకం చేసుకోవాలి. చేస్తేనే మేము చెప్పేది, చేయకపోతే మేము చెప్పం కదా. అందుకని అంటున్నాడు దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలానికి మనం వెళ్ళాలి. అంతేకాని నీకు ఆదివారమే ఉద్యోగము, వాళ్ళు లేకపోతే తీసేస్తాడు. ఈ ఉద్యోగం కాకపోతే ఇంక ఉద్యోగం రాదా? నేను అదే చెప్తాను నా భార్యకి, మానేసే ఇది కాకపోతే ఇంకోటి ఏంటంట ఇంక దొరకదా? నా కుటుంబాన్ని నేను ఇది కాకపోతే ఇంకోటి అంటే దేవుడు సహాయం చేస్తాడు కదా. మరి కావాలనే ఆదివారం ఎక్కడ పెడతారు? ఆదివారం జనాలు ఇంటి దగ్గర ఉండని ఫ్రీ, నీ కళ్ళు ఫ్రీ, నీ బాడీ చెకప్లు ఫ్రీ, అన్నీ ఫ్రీ అని చెబుతాడు. ఆడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత హాస్పిటల్కి రా అంటాడు. అది తెలుసుకోబడి ఉండాలి. సహాయం చేయవారు ఎవరో, సహాయము చేయి పెంచుకున్న వారు ఎవరో తెలుసుకోబడి ఉండాలి. మనము దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి రాకుండా నీ ఉద్యోగమని, వ్యాపారమని, నీ ధనమని, నా పనులని నువ్వు వెచ్చించుకుంటే దేవుడు, అందుకనే ద్వితీయ ప్రకాశంలో రాయబడిన మాట, అక్కడ శాపాలు రాయబడ్డాయి. ఎన్ని రాయబడ్డాయి అంటే దీవెనల కంటే ఎక్కువ శాపాలు రాయబడి ఉన్నాయి. పొద్దున్నే ధ్యానిస్తున్నప్పుడు అయ్యా ఏంది, నేను నమ్ముకున్న బిడ్డల మనకి నీ సొత్తైన జనాంగానే కదా నువ్వు రప్పించావు సమకులములు అంటే, వారు దేవుణ్ణి మరచిరి, విగ్రహాలను పూజించిరి. ఆ యొక్క ఎప్పుడు తెలియని పూజ వ్యవస్థలో వారు మునిగిపోయి ఉన్నారట. హల్లెలూయా. అందుకనే కొన్ని స్టైల్లో కూడా సహాయం చేయకపోవటానికి కారణం ఏంటంటే దేవుడు నీవు విడిచిపెట్టడం వలన. కుటుంబం తల్లకిల్లిపోవటానికి కారణం ఎవరు? కుటుంబ పరిస్థితుల్లో భార్యాభర్తలు విడిపోవటానికి కారణం ఎవరు? సరే ఏదో పొరపాటు జరిగింది, మళ్ళీ క్షమాపణ కలిగి పశ్చాత్తాప కలిగి మళ్ళీ జీవిస్తున్నావంటే లేదు. ఒక చోట భర్తకు ఒక గది, భార్యకు ఒక గది, పిల్లలకు ఒక గది. ఏంటిది? కాపురమా? ఇది కాపురమా? ఆమెమే ఆ గదిలో ఉంటుంది, ఈడేమో ఈ గదిలో ఉంటాడు, ఆమె పిల్లలేమో ఆ గదిలో ఉంటారట. ఒక మాట అనుకున్నా, ఒక తోలనాడి మాట్లాడినా సాయంత్రం కల్లా సద్దు మనగాలి కదా. అది కదా జీవితం అంటే. అత్తకు మాట అందని వేరే కాపురం ఏంటిది? ఇది ఒక పతోలకి ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి వాడిని పెళ్ళిడి దాకా వస్తే 4 రోజులు ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడే మాట ఏంటంటే, మీ అమ్మ నన్ను నిన్నందు నువ్వు వేరే కాపురం పెట్టు, అందుకు గది నీ గుయ్యమనేది ఒక సెంప మీద కొట్టి వదిలేస్తాడు. ఒక సెంప మీద కొట్టేది నువ్వు మా అమ్మననే దానివే అని ఏం చేస్తాడు? 2 గోపలు గుయ్యమంటే అబ్బా. అప్పుడు పళ్ళు కదిలి పంట ఆసుపత్రికి వెళ్ళి
మళ్ళీ ఆడ పన్ను కట్టించుకొని మళ్ళీ శ్రమ ఎంత ఎందుకు? అత్తమ్మా నువ్వే చెబుతావా చేస్తాను, తలంచుకుంటాను అత్తమ్మా. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటని, ఇవి ఏది ఎత్తుతావో అదే కోస్తావు. ఇప్పుడు ఎలా తయారైపోయారంటే మన ఐతనగర్ వాళ్ళు, అత్తగారింటి దగ్గర కాపురం చేసే ఆడవాళ్ళు ఎవరూ లేరట. అత్తగారింటి దగ్గర కాపురం చేసే ఆడవాళ్ళు ఎవరు లేట. అందరట మొగుడిని సొంత ఇల్లుకి తెచ్చుకుంటున్నారంట, సొంత ఇంటికి తెచ్చుకుంటున్నారంట. సిగ్గనిపించట్లా? సిగ్గనిపించాలి. మనం ఇవ్వబడింది ఎక్కడ? నీకు అత్తిల్లే పుట్టిల్లు, అది తెలుసుకోవాలి. అందుకనే రూతు నయోమి వారిద్దరి వ్యత్యాసం చూస్తే, రూతు ఏం కోరుకుంది, నయోమి ఏం కోరుకుంది? రూతు అత్త ఎక్కడికి వెళితే ఏమంటుంది? నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీ యొక్క దేవుడి నేను ఆరాధిస్తానని రూతు ప్రమాణం చేసుకుంది. వేల దండికి మందికి ఆమె ఆశీర్వాదించబడింది. రూతు గురించి చెప్పబడిన మాటలు ఎంతయ్యా అంటే, పరిశుద్ధ స్థలములో నుండి ఆమె ఎంచబడినదై పవిత్రాలుగా ఆమె పుట్టిన అన్ని ఆచారాలను వదిలిపెట్టేసిందట. నువ్వు దేన్ని వదిలిపెడుతున్నావు? దేన్ని అంటుకోబెట్టుకుంటున్నావు? అందుకనే నీకు దేవుడు సహాయం చేయట్లా. నాకేముందలే, మేమేగా మా తల్లిదండ్రులకు పిల్లలం. తప్పది, తప్పు. నీకు ఎక్కడ నువ్వు కాపురానికి నీవు ఏ ఊరికి నిన్ను ఇచ్చారో అదే నీ ఊరు, అదే నీ అక్క చెల్లెలు. నీకే అక్కడ ఉన్నవారే అన్నదమ్ములు అయి ఉంటారు. నీ భర్త నీకు సర్వం అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మా భార్య అనేది, అయ్యా మెక్కాయలు వచ్చారు, నన్ను కొట్టారు, నువ్వేం మాట్లాడలే. కొట్టుకొని రేపు ఒకటవుతారు వాళ్ళు. మధ్యలోకి వెళ్ళామనుకో మనకు పడుద్ది. వాళ్ళ ఆడవాళ్ళు మామూలు పీక్కున్న జుట్టు చేసి మన జుట్టు పట్టుకుంటారు, లేనిపోయింది. మనకు అసలుకే కొంచెం ఉంది, వాళ్ళకి జుట్టు. అందుకని పోమాకండి, వాళ్ళు ఒకటవుతారు. అమ్మాయి రా అని చేయి పట్టుకుని అనుకుంటా, వదినా అని మళ్ళీ వదినతోనే పోతారు వాళ్ళు. ఎందుకనంటే వదిన ఒక చీర కొనిపిస్తే చాలు, సర్వం అని చెప్పేస్తారు ఇంట్లో. ఇగో మీ తమ్ముడు ఇట్లా చేశాడు, ఇదిగో మీ చెల్లి ఇట్లా చేసింది. ఇది కాదు కదా మనము. అందుకనే అక్కడక్కడ రాయబడిన మాట కాదు, జీవితంలో చెప్పబడింది, కలిసి ఉంటేనే కథలు సుఖం. కలిసి ఉండాలి. అలాగే వేరుగా వెళ్ళిపోవటం వలన పిల్లల్ని చూడటానికి ఒక ఆయమ్మ, ఇంట్లో పని చేయటానికి ఒక పనామా, ఇంటిని వాచ్మ్యాన్, ఎంత నువ్వు సంపాదించే జీతం ఎంత, ఇంటికి ఒక పనామా, మళ్ళీ ఇల్లు ఊడ్చేయామే, అంట్లు ఊడ్చేయామే, వాచ్మ్యాన్. ఎంత జీతం నువ్వు ఎంతమందికి ఇవ్వాలి? ఆలోచిస్తున్నారా? ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు ఏముందిలే, మా అమ్మందగా చూస్తానంటున్నాడు, మా నాన్నందగా చూస్తాననుకొని ఒక ఆమె అలాగే కాపురం వదిలిపెట్టేసి వెళ్ళింది. ఇప్పుడు అంటుంది, అత్తమ్మా నాయనమ్మా, అప్పుడు నేను మా అమ్మ మాట అన్నాను. ఇప్పుడు నా కాపురం నేను ఉండటానికి నీడ లేకుండా పోయింది, ఉండటానికి కాపురం పోయింది. పిల్లలు పెళ్ళి ఈడికి వస్తే తల్లికి ఎలాగోలా పెళ్లి చేసింది, కానీ ఇప్పుడు ఉండటానికి నీడ లేకుండా పోయింది. కన్నా తల్లి చనిపోయిన తర్వాత అన్నదమ్ములు అంటున్నారు, ఇదిగో నీ దారిని వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోద్దండి? తోడబుట్టింది. ఏ సహాయం చేస్తున్నాం మనం మన కుటుంబాల్లో? ఎవరికి మనం సహాయం చేస్తున్నాం? వాడు డబ్బులు ఇయ్యడని తెలుసు మనకి, అయినా వాడు అడిగాడు అనుకోండి, ఉంటే అయ్యి లేకపోతే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, కీడొచ్చింది, శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. ఎక్కడ మొరపెట్టాడయ్యా అంటే దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టాడు. హల్లెలూయా. అందుకని ఇంకో మాట అంటున్నాడు, నెహెమ్యా 1వ అధ్యాయము 6వ వచనం. నెహెమ్యా 1వ అధ్యాయము 6వ వచనం. నీ చెవియొగ్గి నీ నేత్రములను తెరచి నీ సన్నిధిని దివారాత్రము. ఎక్కడట? నీ చెవియొగ్గి నీ నేత్రములు నీ చెవియొగ్గి అంటే, అయ్యా ప్రభువా, నీ చెవియొగ్గి నా ప్రార్థన దివారాత్రములో
ఎక్కడయ్యా అంటే చూడండి, నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీ కుమారులు దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును నీకు విరోధముగా పాపము చేసిన ఒప్పుకొనుచు పశ్చాత్తాపడ్డారట. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞల వైపున కట్టడల వైపును విధుల వైనను మేము గైకొనకపోతిమి. చూడండి ఏమంటున్నాడు మోషే? ఎవరు? దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క సేవ, దేవుని యొక్క ప్రత్యాజ్ఞలు దేవునితో సహవాసం కలిగి తీసుకొచ్చి ఇస్తే ఆజ్ఞలు మేము తిరస్కరించాం, ఆ మాటలు మేము త్రోసివేశాం. ఆ మాటల వలన మాకు ఏం కలిగింది అయ్యా అంటే శాపం వేలుబడి చేసిందట. ఒప్పుకుంటున్నారు. దేనికయ్యా అంటే ఇదిగో నా తండ్రి ఇంటి వారికి నేను విరోధముగా చేసిన పాపము నేను ఒప్పుకుంటున్నాను. ఒకవేళ నీ తల్లికి, నీ తండ్రికి, నీ బిడ్డలకి నువ్వు తెలియకుండా ఏదైనా తప్పు చేసేమేమో ఈరోజు నా యేసయ్య సన్నిధిలో నీ ఒప్పుకో. ఆయన నీ పాపములు తుడిచివేయవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకో మాట చూడండి, దానియేలు 9:10. దానియేలు 9:10. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా, చూడండి అందరు చూడండి, ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా, ఆయన తన దాసుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. హల్లెలూయా. ఏం చేశారట? దాసులు వేరు, సేవకులు వేరు. ఇప్పుడు నేనెవరిని? ఒక సేవకుడిని. దాసుడంటే దేవుని యొక్క ఇంటిలో పనిచేసేవాడు. దేవుని యొక్క సేవకులు మాట వింటున్నారా? దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క పాస్టర్ గారి యొక్క మాటలు వింటున్నారా? పాస్టర్ గారు ఒక మాట అన్నాడని పాస్టర్ గారు కనపడ్డప్పుడెలా తిడుతున్నాడట. పాస్టర్ గారు ఒక రోజు ఉన్నాడు, ఏంటయ్యా ఏంటి ఇలా నన్ను తిడుతున్నావా అంటే, నువ్వు ఒక రోజు నన్ను ఒక మాట అన్నావు. సరే ఆ మాట అన్నావు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నా, నువ్వు నన్ను క్షమిస్తావా అంటే, నేను నిన్ను క్షమించను పాస్టర్ గారు. దేనికనయ్యా అంటే ఆ మాట నా మనసుకు గుర్చుకుంది. మరి పాస్టర్ గారు మనసుకు గుర్చుకోదా? ఆయన మనిషేగా. ఆయన ఏమో పరిశుద్ధంగా ఉంటాడు, నువ్వు తాగినప్పుడల్లా నీకు ఆ మాట గుర్తొస్తుంది. అప్పుడు ఎవరవుతావు? నువ్వు తాగుబోతు అవుతావు. దేవుడు ఎవరి కోసం వచ్చాడయ్యా అంటే పాపుల కోసమే వచ్చాడు. సేవకులమైన మేము బోధించేది, మేము చెప్పేది, మేము చేయకపోతే మీకు చెప్పం. తాగుబోతులతో సహవాసం చేశా, వ్యభిచారులతో సహవాసం చేశా, విందుగాడలతో సహాయం చేశా, గుడి దగ్గర వారికి వెళ్ళే దగ్గర వాళ్ళతో సహాయం చేశా, అన్ని దగ్గరికి వెళ్ళే వారి దగ్గరికి వాళ్ళతో సహాయం చేశా. ఏది సహవాసం చేసినా, ఎక్కడ వెళ్ళి చూసినా ఏది ప్రయోజనకరం లేదు. యేసయ్యను ఎప్పుడు నమ్ముకున్నానో, యేసయ్యకు నేను ఎప్పుడు వచ్చానో, దేవునితో సహవాసం చేయటం వలన ఆయన నాకు సహాయం చేయటం బిగించేశాడు. హల్లెలూయా. అంతకు ముందులో నా కుటుంబంలో నన్ను నమ్మేవాళ్ళు కాదు. వాస్తవం ఇది, నిజం. నువ్వు డబ్బులు ఇస్తే పాడు చేస్తావయ్యా. ఇప్పుడు అడగకపోతే, మొన్న అడగంగానే నా భార్య ఇంట్లో ఉన్న వస్తువులు తీసి ఇచ్చింది. ఇస్తారా? తాగుబోతులు వెళ్ళి అడిగితే ఇస్తారా? ఈరా? ఎస్ ఆర్ నో? ఇవ్వచ్చు. ఒకవేళ ఇచ్చిందంటే ఎందుకు ఇచ్చిందంటే, ఇసుకిచ్చి ఇచ్చేయనుకో, ఉండా బంగారంలో కొంచెం ఇచ్చిద్ది, మొత్తం ఇది. అవునా కాదా? మా ఆయన బంగారం అనగానే నువ్వు కారిపోయి బంగారం ఇచ్చేస్తావు. ఆ బంగారం ఉన్నంతసేపే నువ్వు సింగారం, అది పోతే నీకు ఉండదు. తర్వాత అంట తులం బంగారం సంపాదించుకున్నాను, దాన్ని తాగిపాడు చేసావు గయ్యా అంటావనవా? అది ఎప్పుడు సంపాదించాలా? మన 2 రోజులు బంగారం రేటు తగ్గిందంట. పోగొట్టిన వాళ్ళు కొనిపించండి, భార్యలకి కొనిపిస్తారా? బాగా తగ్గిందట.
కొనిపించరు. అందుకని అంటున్నాడు, కీడు వలన మేము చేసిన పాపములను మేము ఒప్పుకుంటున్నాము. దేవుని సన్నిధిలో దాసులమైన మేము దేవుని యొక్క పరిశుద్ధతలో మేము ఉంటాం కాబట్టి ఆ పరిశుద్ధులైన పరిపూర్ణతలో మీరు రావాలని మా కోరిక, మా ఆంక్ష. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క పరిశుద్ధుల మాట, దేవుని యొక్క సేవకుల మాట వినండి. ఆ సేవకుడు ఏదో తప్పు చేశాడు, అది నీకు అనవసరం. దేవుడు శిక్షిస్తాడు, రెండంతల శిక్ష ఉంది. నువ్వు శిక్షించేంతట వాడివి కాదు, అది జ్ఞాపకం చేసుకోండి. ఒక మాట అన్నాడు అనుకోండి, ఆ మాటకు తలంచుకొని ఒకవేళ నువ్వు ఆ పాపములు చేసిన వారిని ఒప్పుకో. పశ్చాత్తాపం కలగాలి కదా. అతను ఎదురుపడి అడిగినప్పుడు నువ్వు పశ్చాత్తాపంగా నేను కూడా ఆ పాపాన్ని క్షమిస్తున్నానని ఒప్పుకోగలగాలి కదా. అందుకని పరిశుద్ధ గ్రంథంలో రాయబడే మాట, నిన్నివ్వలేని పొరుగు వారిని, ఇంట్లో ఉన్న వారినే ప్రేమించలేకపోతున్నా పొరుగు వారినే ప్రేమిస్తాం. ప్రేమించబడి ఉండాలి. నా యేసయ్య చేశాడు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టే మీకు చెబుతున్నాను అది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కీర్తనలో ఒక మాట రాయబడింది చూడండి, 70వ కీర్తన 5వ వచనం. నేను 70వ కీర్తన 5వ వచనం. నేను శ్రమల పాలై ఆ, దీనుడనైతిని దేవా, నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆ, ఆలస్యము చేయకుమి, నాలకు ఆలస్యము చేయకుమి. ఏమంటున్నాడు, ఏమంటున్నాడు అక్కడ? నేను శ్రమల పాలైన దినమున, ఇదిగో జ్ఞాపకం చేసుకోండి, దీనుడవై దేవా నన్ను రక్షింపుము, త్వరపడి నన్ను రక్షింపుము, నాకు సహాయుడవై నన్ను త్వరపడి నీవే నా రక్షకుడు యెహోవా, ఆలస్యము చేయకుము, చేయకుము, చేయకుము. దేవుణ్ణి అడగాలి, అడగాలి, అడగాలి. అందుకని ఒక మాట ఉంది కదా, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. అడగాలి, అడగకపోతే ఎలాగా? తల్లి ప్రేమ అంట అడగకుండానే పెట్టేస్తుంది, భార్య ప్రేమ అంటే జేబు. ఇదేంటిది ఇది? భార్యాభర్తల ప్రేమ వివరించలేనిది. భార్య జేబు ఎందుకు చూసిద్దయ్యా అంటే, పనికెళ్ళొచ్చు డబ్బులు ఇస్తే కుటుంబాన్ని పోషించటానికి, కుటుంబంలో ఉన్న పిల్లల్ని చదివించుకోవటానికి, ఒక రూపాయి జాగ్రత్త చేయటానికి. ఒకడు చూడండి, ఒకడు ఉంటాడు కుటుంబంలోనే ఉంటారు, వాడు చేసింది, ఇదిగో నేను కరెంటు బిల్లు కట్టా, ఇదిగో నేను ఫోన్ బిల్లు కట్టా, ఇదిగో ఇంటి పన్ను కట్టా, ఇది చెబుతారు. ఇంట్లో తినేది, ఉండేది ఇది ఆలోచించరు. నేను ఇది చేశా, ఇదిగో నేను ఈ పని చేశా. ఇది కాదు కదా కుటుంబం అంటేనేంటి. ఇందాక చెప్పించా, ఇందుకు చెప్పాం కదా, కలిసి ఉంటేనే కాదు సుఖం. నువ్వు ఒకరు చేసాడు, నువ్వు ఇంకోటి చెయ్యి, దాన్ని చెప్పుకోవటం ఏంటి? భార్య భర్తలట, ఏంటి ఈరోజు నువ్వు మీ అమ్మకే తెచ్చావు, నాకు తేలేదేంటి? ఓ ఆమెకు బాగాలేదు, ఏదో తెచ్చానులే, నువ్వు వండుకునే బలం ఉంది కదా వండుకో అంటే, నాకు కూడా నువ్వు బిర్యానీ ఇదే. ఏంటండి ఇది? నువ్వు ఎవరిని అడగాలి? అందుకని నేను శ్రమల పాలైన దీనుడనై దేవా నన్ను రక్షింపుము, త్వరపడి నన్ను రక్షింపుము, నాకు సహాయము, నన్ను తప్పించు యెహోవావు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇంకో మాట అన్నాడు చూడండి, కీర్తన 40:17. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవ ఆలస్యము చేయకుము. ఇంకో మాట అన్నాడు చూడండి, 60వ కీర్తన 11. 60వ కీర్తన 11.
మనుషుల సహాయం వ్యర్థము, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. చూడండి, మనుషులను ఆశ్రయించుట వ్యర్థము. నువ్వు ఆన్లైన్లో అడుగుతున్నావేమో, ఎవరెవరినో సహాయం అడుగుతున్నావేమో, అడిగి వ్యవసాయపోయావేమో. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని నీ అడుగు, ఆయన ఇచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నువ్వు కింద ఇంకో మాటను చూడండి, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము, దేవుని వలన జయము నొందితిమి. మా శత్రువులను చూడండి, దేవుని వలన మేము జయము నొందితిమి, మా శత్రువులను జయించుటకు అనగద్రొక్కితివి. మీకు అక్కడ రాయబడిన మాట అలాగ రాయబడి, నాకు తర్జుమలో రాయబడిన మాట, దేవుని వల్ల జయమును నొంది తిని, నా శ్రమలను నేను అనగా ద్రొక్కి తిని, నా శత్రువులను నేను అనగదొక్కి తిని. హల్లెలూయా. మన శ్రమలు, మన ఇబ్బందులు ఏదున్నా కానీ మన యేసయ్య అందుకని అన్నాడు, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యముని మీ వినికిల్లో ఫలభరితం చేసి దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అందరు తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. సహాయం కోసం ఎదురు చూస్తున్నావేమో, కుటుంబ నిమిషం, పిల్లల విషయం, అందరూ లేచి నిలబడి స్తోత్రం. స్తోత్ర. ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెన్నడు. యేసయ్యా యేసయ్యా, ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెన్నడు. అల్పుడనయ్యున్న నన్ను చేరదీసితివి, అనాది నీ ప్రేమ నన్నెంతో బలపరచు. అల్పుడనైనున్న
ఉన్న నన్ను చేరదీసితివా ఆనాది నీ ప్రేమే నన్నెంతో బలపరచెనే నీ నిత్య కృపలోనే ఆనంద పరితుడనై నీ నిత్య కృపలోనే ఆనంద పరితుడనై యేసయ్యా 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 నా యేసయ్యా ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆదరణకర్తవు అనాథునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు అందరూ అదే మాట నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెన్నడు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ప్రార్థన చేస్తుంది తీర్మానం చేసుకోబడిన వారు అయా నీ పరిశుద్ధ స్థలములో నేను సహాయం పొందుకునేవాడినై ఉన్నానయ్యా నీ పరిశుద్ధ స్థలములోనే ప్రభువా నాకు సహాయం నీ సియోనులో నుండి నువ్వు నన్ను ఆదుకునేవాడా నీకు పొందును ఎలుగెత్తి అయ్యా నిన్నే నేను ఆశ్రయిస్తున్నా ఎలుగెత్తి నిన్నే నేను ఆశ్రయిస్తున్నా ప్రభువా నీకే వందనాలని స్తుతులకు పాత్రుడా నీకే వందనాలని నిర్దోషము గలవారిమై యథార్థం గలవారిమై సత్యము గలవారిమై సమాధానకర్త అయిన దేవుణ్ణి మనస్పూర్వకముగా హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో మన మధ్యలో ఉన్న తల్లి ప్రార్థన చేస్తాం స్తోత్రం 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 నాయన జీవం గల దైవ జీవాధిపతి కన్న తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటాం తండ్రి అయా చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి అయ్యా అయా మోకరించి నీ సన్నిధిలో మొర పెట్టుకుంటున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి విషయాల్లో మీరు చేస్తున్న మేలుకు వందనాలు చెల్లించుకుంటున్నావు నా నాయన నా గొప్ప దేవుడివి శక్తిమంతుడు బలవంతుడు నాయన అయా నీ కృప మాకు చాలునయ్యా నువ్వు మాకుంటే చాలేసయ్యా స్తోత్రాలు 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 ప్రభువా ఈ నెలలో పుట్టినరోజు జరుపుకున్న నీ బిడ్డలు మీరు దీర్ఘాయుష్మంతులుగా చేయండి అయ్యా ఆ బిడ్డలు రాకపోకల్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభువా స్తోత్రం స్తోత్రం నాయన ఆ కుటుంబంలో నువ్వు చేసిన గొప్ప కార్యాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా
అయా గొప్ప దేవుడివి, శక్తిమంతుడు నాయన. నీ కృప మాకుంటే చాలేసయ్యా, నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, ఉద్యోగ రీతిలో నువ్వు చేసిన మేళ్ళకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించి రాకపోకల్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి అయ్యా, నీకే వందనాలు. అయా డాక్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. ఎంతమంది బిడ్డలకు పరిచయం చేస్తున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మా కుటుంబం అంతా నీ పరిచర్యలో వాడబడతాని సహాయం దయచేయండి ఆయన. గొప్ప దేవా, స్తోత్రాలు 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 ప్రభా. ఏ కీడు నాయన నీ గుడాలను సంచరించదన్నావు ఆయన. వాతావరణం మార్చగలిగిన దేవుడు నువ్వేను ప్రభా. నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, స్తోత్రాలు. మే నెలలో మేమెంతో నాయన భయపడిపోయాం, నువ్వు చల్లపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. గొప్ప దేవా, వందనాలు చెల్లించుకున్నాం. ఎంతమంది చిన్న బిడ్డలు ప్రభా ప్రార్థించమని అడిగారు. బిడ్డలు రాకపోకల్లో స్కూల్లో ప్రభా అయా బిడ్డలను చేర్పించుకుంటుండగా బిడ్డలతో మీరుండండి ప్రభా. అయా సహాయం ఇచ్చే నాట్ల పోటీల్లో పాల్గొంటున్న బిడ్డలకు కూడా తెలివి జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి అయ్యా తండ్రి. పరీక్షలు రాసిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలను మీరు ప్యాచ్ చేసిన ఆయన నీ సేవా భారంలో వాడుకోండి ప్రభా. స్తోత్రాలు అయా. మంచి స్థిరమైన మనసులు బిడ్డలు దయచేయి ప్రభా. అయా నా తండ్రి, బలంగా వాడుకోమంటున్నాం ప్రభా. స్తోత్రం తండ్రి. అయా నా తండ్రి, రక్తం లేని బిడ్డలకు రక్తం ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ కృప మాకు చాలయ్యా, నీకే వందనాలు. ఎంతమందో బిడ్డలు ప్రార్థించమని అడిగినప్పుడు ప్రభా వారి కోసం మేము ప్రార్థన చేయించుండగా మీ కృపలో వారిని ఎత్తిపట్టి వాడుకోమని మా మీద నిలబడి చేయించున్న ప్రతి ఒక్క నాయన బిడ్డను ఆశీర్వదించి దీవించమని వాక్యం చెప్పి నీ కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మీరు ఇంకా అనేక ప్రాంతాల్లో వాడుకోబోతున్నారు అయా. మీరు వాతావరణాన్ని మార్చబోతున్నారు ప్రభా. స్తోత్రం. మీ కృపలో మమ్మల్ని ఎత్తిపట్టి వాడుకోమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి. పరలోకున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోక మంది నెరవేరినట్టు భూమి మీద నెరవేరు గాక. మా అనుదినాహారం మాకు దయచేయి. వెళ్ళి అపరాధం చేసిన వారు మేము క్షమించినట్లు మీరు మా అపరాధం క్షమించు. శోధనలకి గిని తెప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి నీ దేవుని ప్రేమ, పరిశుద్ధాన్ని సహవాసము కూడా వచ్చిన మీకును మీ కుటుంబాలకును నా యేసయ్య సదాకాలం మీకు సహాయము చేయును గాక. నా యేసయ్య మిమ్మల్ని సమృద్ధిగా సహాయము చేయును గాక. ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు, స్తోత్రాలు. కూడి కింద ముగించబడింది. పలహారం ఉంది, పలహారం తీసుకొని వెళ్ళండి.